హాయ్ అండి. నేను మీ విజయ వ్లాగ్స్. మరి మా ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గరికి చేరామంటే ఖచ్చితంగా మేము మా ఇంట్లో ఏదో గేమ్స్ అయితే పెట్టుకుంటామండి. మేము బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము ఎవరితో కూడా మేము కలవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మాదే పెద్ద ఫ్యామిలీ. మా ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, నా పిల్లలు, మాకు సరిపోతామండి. మా అల్లుడు మేమే సరిపోతాము. సో మరి ఖచ్చితంగా మేము ఎక్క మాట మీదే కలుసుకోవాలి అనుకుంటే కనుక అందరం ఒకే దగ్గరకు వచ్చి ఒకళ్ళ ఇల్లు ఫిక్స్ చేసుకుంటామండి. పలానా వాళ్ళ ఇంటికి వద్దాం ఇవాళ అని చెప్పి ఇంకా ఆ రోజు అందరూ అక్కడికి వచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వంట చేసేవాళ్ళు వంట చేస్తుంటారు. మరి తినేసి వచ్చేవాళ్ళు లోపలికి వెళ్ళి తినేసి వస్తుంటారు. ఆడుకునే వాళ్ళు ఆడుకుంటుంటారు. సో ఎప్పుడు అలా జరుగుతుంది. బట్ ఈసారి అయితే అలా కాకుండా ఫస్ట్ వంటలు పూర్తి చేసేసేసి అందరం కూర్చొని తినేసి అయిపోయిన తర్వాత ఆటలు అయితే స్టార్ట్ చేశారండి. మరి ఇక్కడైతే బాటిల్స్ ఆటలు పెట్టారు. కింద ఏమైతే పెట్టారో పైన కూడా అలాగే కనుక్కోవాలని పెట్టారు. మా వాళ్ళు బాగా థింక్ చేస్తున్నారు ఎవరు గెలుస్తారా అని చెప్పి. ఉట్టిగా ఏం కాదులేండి, ప్రైజ్లు కూడా పెట్టారు. లిటిల్ హార్ట్స్ అని, చాక్లెట్లు అని అట్లాగే పెట్టారు. డ్రింక్ బాటిల్స్ కూడా పెట్టాము, గెలిచిన వాళ్ళు డ్రింక్ తాగొచ్చు అని చెప్పి. సో మా వాళ్ళు అయితే విపరీతంగా ట్రై చేస్తున్నారు. మరి ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి. పెడుతున్నారు చూసారా, అది గెలిచాడండి. మా అబ్బాయి గెలిచాడు. మా అల్లుడు తీసుకొచ్చేస్తున్నాడు గిఫ్ట్. లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారంట. చూశారు కదా. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా పెద్ద ఆడపడుచు గారండి, అందరికంటే పెద్ద ఆవిడ. మరి ఆవిడ కూడా ఆడుతున్నారు చూడండి. మేము అందరం అలాగే కలిసి ఉంటామండి. మేము ఒకటే నేర్చుకున్నాము. మేము ఉన్నంతకాలం కూడా మా తర్వాత జనరేషన్ ఎలా అన్నా ఉండనివ్వండి, మేము ఉన్నంతకాలం కూడా మేము ఉన్న వాళ్ళందరం కూడా కలిసి ఉండాలి. మాతో ఉన్న పిల్లలు కూడా అందరూ, మా పిల్లలు కానీ మా ఆడపడుచుల పిల్లలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేది మేము చూడం కాబట్టి మేము నేర్పించిన మా అత్తగారు మా మామగారు మాకు నేర్పించిన యూనిటీ మేము మా పిల్లలకు నేర్పిస్తున్నామండి. ఆ యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు నేర్పించి మరి అందరూ కలిసి ఉండాలనేదే మా కోరిక అండి. చూశారు కదా. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఆడపడుచులు వచ్చారండి, వాళ్ళు ఆడుతున్నారు. మా పెద్ద ఆడపడుచు, ఆడ తర్వాత మా 4వ ఆడపడుచు. ఇంట్లో ఆడుకోవడమే కాదండి, మేము ఇయర్లీ వన్స్ అయినా సరే సరదాగా మేము ఒక ట్రిప్ అయితే వేస్తామండి. ఊటీ అని, అరకని, అలా ఎక్కడికైనా సరే మా ఫ్యామిలీస్ మొత్తం కూడా మేము కలిసే వెళ్తాము ఏదైనా సరే. మరి మీలో ఎంతమంది జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.